గా కొట్టినా మాస్ ఆడియన్స్ కి కూడా తెగ నచ్చేస్తాడు మహేష్. అలాంటిది ఈసారి మాస్ అవతారంలోనే దుమ్ము లేపేందుకు రెడీ అయ్యాడు. అంటే బాక్స్ ఆఫీస్ కి గుబులు పుట్టించబోతున్నాడు. అచ్చమైన గుంటూరు కారంలా స్ట్రాంగ్ అండ్ సాలిడ్ హిట్ కొట్టేందుకు రెడీ అవుతున్నాడు. అందుకు తగ్గట్లే ఆడియన్స్ లో కూడా గుంటూరు కారం క్రేజ్ మామూలుగా లేదు. పండగ పూట గుంటూరు కారం రుచి చూసేందుకు అంతా ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. సూపర్ స్టార్ మాస్ కుట్టుడు, రౌడీలను దంచుకుట్టుడు చూస్తుంటే ఈసారి కూడా బాక్సాఫీస్ కి గట్టిగానే గురిపెట్టినట్టున్నాడు. పైగా అలాంటి కారం కాదు, మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో తయారైన అసలు సిసలైన గుంటూరు కారం. అందుకే ఆడియన్స్ లో క్రేజ్ మామూలుగా లేదు. గుంటూరు కారం మూవీపై మహేష్ ఫ్యాన్స్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కి కూడా మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సంక్రాంతి బరిలో గట్టి పోటీ ఇస్తున్న గుంటూరు కారంపై ఓవర్సీస్ లో కూడా హైప్ క్రియేట్ అయింది. ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా నడుస్తున్నాయి. యూకేలో 24 గంటల్లోనే 1000 టికెట్లు బుక్ అయ్యాయి. ఇప్పటి వరకు 3000 టికెట్లకు పైగా అమ్ముడుపోయాయి. సినిమా రిలీజ్ కి ఇంకా 3 వారాల టైం ఉంది. థియేట్రికల్ ట్రైలర్ కూడా రిలీజ్ కాలేదు. ఇప్పుడే ఆ రేంజ్ లో క్రేజ్ ఉంటే ముందు ఊపు మామూలుగా ఉండేట్టు లేదంటున్నారంతా. గుంటూరు కారం టీజర్ సాంగ్స్ కి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు, డైరెక్టర్ త్రివిక్రమ్ సినిమాలో ఓ అదిరిపోయే ఐటెం సాంగ్ ని ప్లాన్ చేసినట్టు టాక్ నడుస్తోంది. గతంలో పూజా హెగ్డేతో ఐటెం సాంగ్ చేయిస్తారనే ప్రచారం జరిగినా ఇప్పుడు లేటెస్ట్ బజ్ ప్రకారం డింపుల్ హయాతితో ఐటెం సాంగ్ షూట్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. గద్దలకొండ గణేష్ లో ఐటెం సాంగ్ తో అదరగొట్టిన డింపుల్ గుంటూరు కారంలో ఊర మాస్ సాంగ్ తో ఇరగదీస్తుందంటున్నారు. మొత్తానికి రిలీజ్ కి ముందే గుంటూరు కారం ఆడియన్స్ లో మంచి బజ్ ని సొంతం చేసుకుంది. జనవరి 12న గుంటూరు కారం మూవీ ఆడియన్స్ కి ఫెస్టివల్ ట్రీట్ ఇవ్వబోతోంది.